సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. హరిహర వీరమల్లు అంత బిజీగా ఉండి కూడా ఆయన చాలా కష్టపడి తీశారని ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు. ఆయన చెప్పింది కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టి సో మంచి కలెక్షన్స్, సక్సెస్ మీట్ అండ్ ఫైనల్లీ మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయటం ఓవరాల్ ఇదంతా ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశం రావడమే పెద్ద విషయం. అంటే ఒక పెద్ద స్టార్ సినిమా తీయడం, ప్లస్ ఆయన ఇప్పుడు ఈస్ బికమ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్ దట్, సో ఈస్ బికమ్ ఈవెన్ మోర్ బిగర్ ఇన్ సొసైటీ. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. త్రూఅవుట్ మూవీ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, అసలు నో డౌట్ కుమ్మేసింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా ల్యాగ్, విఎఫ్ఎక్స్ అంతా సెట్ అవ్వలేదు అండ్ డైరెక్టర్ అంత ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఒకటి, అండ్ అలాంటి సినిమాని టేకప్ చేయటం అతని వల్ల కాలేదు. కృషి గారు తీసుకుంటే సినిమా ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యిండేది అని ఒక టాక్ కూడా మీకు వినిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ ఇటు పక్కన కృషి గారి డైరెక్షన్ లో వర్క్ చేశారు, ఇటు పక్క జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్ లో కూడా వర్క్ చేశారు. కాబట్టి మీకేమనిపించింది యాజ్ అ యాక్టర్ గా సెట్ లో ఉన్నప్పుడు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జ్యోతి కృష్ణ గారు ఇలాంటి సినిమా టేక్ ఓవర్ చేయడం ఇట్స్ వెరీ రిస్కీ థింగ్ ఫర్ ఎనీబడి, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మోస్ట్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కృషి గారు ఎన్ని పార్ట్స్ తీసారు, ఇప్పుడు ఈ పార్ట్స్ తీయాలి. ఫస్ట్ సెకండ్ ఈ సినిమా ఫస్ట్ నుంచే అంటే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తుంటారు, ఇట్ వాజ్ సపోజ్ టు బి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా, అంటే నాట్ పార్ట్ 1 పార్ట్ 2. సో అది సీన్స్ యాడ్ చేయడం, ఎగ్జిస్టింగ్ సీన్స్ ఎలా మ్యాచ్ చేయాలి, ఇట్స్ టఫ్ థింగ్. అంటే ఆయన it took a tough project and results I think for what it was, ante a situation patti chuste I think he did a decent job. It's not easy andi. Meeku ekkada difference anipichaleda act chesedapudu? Acting ante ippudu maybe because ade malla ee hadavidilo tiyadam, maybe a communication కొంచెం కృషి గారితో అయితే ఆయన ఫస్ట్ యాక్చువల్గా ఈ సినిమా రావడమే కృషి గారి వల్ల. నాకు నేను ఎక్కడో లంచ్కి వెళ్తే ఆయన నన్ను కలిసి మరి ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే డెఫినెట్లీ సార్. సో ఒక 2-3 months తర్వాత కాల్ చేశారు, డైరెక్ట్ గా షూటింగ్కి వెళ్ళిపోయాను. సో కానీ బికాస్ డైరెక్ట్ గా షూటింగ్కి వెళ్ళడం నాకు కూడా అసలు నేను ఏం చేస్తున్నాను కూడా తెలియట్లే, అంటే నా క్యారెక్టర్ ఏంటి. సో ఒక 20 minutes కూర్చొని మాట్లాడారు కృషి గారు. ఆ 20 minutes లో ఆయన చెప్పింది ఫుల్ నాకు సెట్ అయిపోయింది, ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్. ఓకే, కానీ ఇప్పుడు మన ఈ కంటిన్యూషన్ లో షూటింగ్, ఇప్పుడు బ్రేక్ తర్వాత షూట్ చేయడంలో ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఆయన చెప్పిన దానికన్నా కొంచెం కొన్ని మార్పులు వచ్చాయి. అది మార్పులు కూడా చెప్పలేము, అది ఆయన చెప్పిన షార్ట్స్, నాకున్న క్యారెక్టర్ డిజైన్ అది చేయలే, జస్ట్ బికేమ్ లైక్ వన్. ఆల్రెడీ ఉన్నాను కాబట్టి ఉన్నాడు అంతే. అంతే కొంచెం బాధ అనిపించి ఉంటది కదా డెఫినెట్ గా. ఇట్స్ నాట్ స్టార్ హీరోయిన్ కొడుకు నిహార్ కపూర్ అంటే గారి అబ్బాయిని ఇలా నిలబెట్టారు ఏంటి, ఇంత పెద్ద కటౌట్ పెట్టుకొని. అతనితో కావాలంటే మనం ఎలాంటి సీన్స్ అయినా కానీ పండించే కెపాసిటీ మీకు ఉంది. ఆల్రెడీ గ్యాంగ్స్టర్ ఆఫ్ గంగరాజు. ఎస్, ఆ సినిమా అప్పుడు యాక్చువల్గా మిమ్మల్ని కలవాల్సింది, ఆ టైంలో కుదరలా, మా టీం వచ్చారు. మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది, జయసుధ గారి పేరు నిలబెట్టే వారసత్వం కంటిన్యూ అవుతుంది, ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది, నో డౌట్ అనుకున్న వాళ్ళందరూ కూడా కొంత ఫీల్ అయ్యున్నారు. మేబీ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ అమ్మని ప్రేమించే వాళ్ళు డెఫినెట్గా. బట్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయలేదా, ఇదండి క్యారెక్టర్ నాకు చెప్పింది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, కొంచెం నన్ను ఎలివేట్ చేసే అలాంటిది ఏమి? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ సిచ్యువేషన్ వేరేలా ఉండింది షూటింగ్ అప్పుడు, అందరికి తెలిసిందే, అంటే కొత్తగా ఏం చెప్పట్లేదు. అంటే మన సార్ బిజీగా ఉన్నారు, సో ఆయన షెడ్యూల్ ప్రకారం షూట్ చేయడం, ప్లస్ ఆయన కాక ఈవెన్ సునీల్ గారు, నాజర్ గారు వీళ్ళందరూ చాలా బిజీగా ఉన్నారు ఆ టైంలో. సో అందరు బికాస్ ఆఫ్ సచ్ అ బిగ్ స్టార్ కాస్ట్ అందరు డేట్స్ కలిసి రావడం, ఆ టైమింగ్ లో షూట్ చేయడం, ప్లస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఐఎమ్ షూర్ ప్రొడక్షన్ మీద. సో నాకు నేను వెళ్ళి ఇలా చెప్పారు అలా చెప్పారు చేస్తే ఇట్స్ అన్ప్రొఫెషనల్ ఐ ఫెల్ట్. అంటే చేయాలి సినిమా అంటే వాళ్ళు కానీ మీరు అడిగినట్టు కొన్ని షూట్ చేశారండి, అంటే మరీను అలా కట్అవుట్ లో నిల్చోపెట్టలే, కానీ ఎడిటింగ్ లో మేబీ దే
took it off. ఎడిటింగ్ లో పోయింది మన టాలెంట్, ఎడిటింగ్ రూమ్ లో ఉండిపోయింది. కొంచెం ఎస్ ఐ ఫెల్ట్ ఫ్యూ షార్ట్స్ అంటే మెయిన్ ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్. ఓకే. ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఒక 2-3 సీక్వెన్సెస్, ఒక యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ కొరియోగ్రఫీలో 2-3 సీక్వెన్సెస్ Okay. మిస్ అయిపోయింది. అంటే పర్సనల్ కాబట్టి ఉంటే బాగుండేదేమో అని మనం అనుకుంటాము. బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సినిమా అంటే అలాగే ఉంటుంది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.